ఇచ్చారు గురుగారు. అలాగే గురుగారు, ఇల్లు కట్టుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎంత డబ్బు దాచినా కూడా అవి నిలవవు. కానీ సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే కట్టుకోవాలి అన్న వాళ్ళు తొందరగా కొనుక్కోవాలి అంటే ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా గృహయోగానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మనకు అష్ట ఐశ్వర్యాలలో అది కూడా ఒకటి అన్నమాట. అంటే గృహయోగం అనేది కూడా ఒక భాగం. అందుకని మన అష్టైశ్వర్యాలను పొందాలి అని అనుకున్నా, లేదా అష్టైశ్వర్యాలలో మనము ఉన్నాము అని చెప్పుకోవాలనుకున్నా గృహయోగం తప్పనిసరిగా ఉండాలి. అటువంటి గృహయోగాన్ని సంపూర్ణంగా పొందాలి అని అంటే వాస్తు పురుషుని అనుగ్రహం కలగాలి. ఎందుకంటే వాస్తు దేవత అనుగ్రహంతో మాత్రమే మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా గృహయోగం లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కొందరి జీవితాల్లో చూడండి, డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు, కానీ చివరి నిమిషంలో ఏదో ఒక కారణం చేత ఆ ఇల్లు వాయిదా పడ్డమో లేకపోతే కుదరకపోవడమో ఇలాంటివి మనం వింటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో గృహయోగాన్ని పొందడానికి మీరు అది రెంటింట్లో ఉన్నా సరే, లేదా కిరాయింట్లో ఉన్నా సరే, లేదా ఓన్ హౌస్లో ఉన్నా సరే, ఇంకొక గృహానికి యజమాని కావాలనుకున్నా, లేదా నూతన గృహ ఆరంభం చేయాలనుకున్నా, గృహ సంబంధమైన పనులు ఏది అనుకున్నా వాటిల్లో విజయవార్తలు పొందాలి అంటే వాస్తు పురుషుణ్ణి ఆరాధించాలి. ప్రతినిత్యము స్నానం ఆచరించిన తర్వాత మీరు నిత్య దేవతార్చన ఎలా అయితే చేస్తారో అదేవిధంగా ఈశాన్య భాగంలో ఒక 3 చుక్కలు పాలు వదులుతూ ఓం నమో వాస్తు పురుషాయ నమః, ఓం నమో వాస్తు పురుషాయ నమః, ఓం నమో వాస్తు పురుషాయ నమః అంటూ మనం వాస్తు పురుషుణ్ణి తలుచుకుంటూ వాస్తురీత్యా ఏ దోషాలున్నా ఉన్న ఇంటి ప్రభావం వల్ల మంచి జరగాలని కోరుకుంటూ ఆ దోషాలు తొలగిపోయి సకాలంలో గృహయోగానికి మమ్మల్ని అనుగ్రహించదండి అని చెప్పి కోరుకొని ఈశాన్య భాగంలో ఒక 3 చుక్కల పాలను వదిలేయాలి. అలా వదులుతూ ప్రతినిత్యము ఎవరైతే ఆచరిస్తారో 41 రోజుల్లో గృహానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగా ఆ గృహ నిర్మాణము ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ ప్రవేశము సకాలంలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి మీరు కోరుకున్న విధంగా గృహయోగ లాభాన్ని పొందండి. అలాగే గురుగారు.